ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే పార్లమెంట్ నియోజకవర్గం. ఈ అసెంబ్లీ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు షెడ్యూల్ క్యాస్ట్కి రిజర్వ్ అయ్యాయి. ఒకటి పార్లమెంట్ షెడ్యూల్ క్యాస్ట్కి రిజర్వ్ అయింది. అందులో 4 ఓసీ స్థానాలకి జనరల్ కేటగిరీలో ఉన్నాయి. 4 వాటిల్లోని మండపేట ఒకటే ఓసీ స్థానానికి ఇవ్వడం జరిగింది. కనవ 3 ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఇప్పటి వరకు గుర్తించినటువంటి నాయి బ్రాహ్మణులకి కొత్తపేట నియోజకవర్గం నుంచి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా మేము సెలెక్ట్ చేసాం. అలాగే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి సెట్టిపల్లి సామాజిక వర్గం నుంచి ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేసాం. ఇక ముమ్మడివరం నియోజకవర్గానికి వచ్చేటికల్లా పల్లెకారులు అదే ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేసాం. ఇలాగా కనవ ఎస్సీ సామాజిక వర్గాల నుంచి మామూలుగా ఎస్సీలని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా చాలా లోకల్ వాళ్ళకి ఇస్తూ ఏ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఆ నియోజకవర్గం వాళ్ళకి ఇస్తూ ఇతర నియోజకవర్గాల నుండి ఈ నియోజకవర్గాలకు తీసుకురాకుండా మేము చాలా ట్రాన్స్పరెంట్గా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి శంకర్ పద్మశ్రీ గారు కానీ, లేదా జంగా గౌతమ్ గారు కానీ, లేదా సిడబ్ల్యూసీ మెంబరు రుద్రరాజు గారు కానీ, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి షర్మిలారెడ్డి గారు కానీ అందరం కలిపి ఒక ఆలోచన చేసి అది ఒక లిస్ట్ పంపించడం. ఆ లిస్ట్ ఏమో మేడం గారు వారి ఎంక్వైరీలో 4-5 ఎంక్వైరీలు వారు సర్వేలు చేయించే సర్వేలో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది. అయితే దుర్మార్గంగా ఈవేళ కొంతమంది పని కట్టుకుని కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్మేసుకుంది, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు లక్షల చేతులు మారిపోయి అని చెప్పేసి అక్కర్లేని వదంతులు సృష్టిస్తూ కొంతమంది అదే పని మీద నడుస్తున్నారు. నిన్నటి రోజున అమలాపురంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగితే ఆ సమావేశంలో 2 సస్పెండ్ చేసాం మేము పార్టీ నుంచి. రామచంద్రపురం నియోజకవర్గంలో గతంలో 2019లో పనిచేసినటువంటి ఇసుకపట్ల సతీష్ అన్న అతను అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి 2 అమ్మాయిల దగ్గర 7 లక్షల రూపాయలు తీసుకుంటే అది మంత్రి లెటర్ ప్యాడ్ మీద ఆ ఫోర్జరీ చేసి తీసుకుంటే దాని మీద అక్కడ కేసు కట్టడం జరిగింది. దాన్ని వెంటనే మన మీడియా మిత్రులందరూ మీడియాలో రావడం, పేపర్లో రావడం, దాని మీద మేము స్పందించి 5 కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అతని తల్లిని కూడా 2 కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా టికెట్లకు అప్లై చేసి మాకు టికెట్లు ఇవ్వలేదు అంటే ఏంటిది దుర్మార్గం? అసలు సస్పెండ్ చేసిన వాళ్ళు టికెట్ ఎలాగిస్తారు? వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి టికెట్లు ఇస్తారో వాళ్ళు వచ్చి అలర్ట్ చేయడం. అలాగే సత్య బాపూజీ అని చెప్పేసి ఒక అతను ఎక్కడో సౌరపాలెం ఉంటుంది అమలాపురం దగ్గరికి చెందినటువంటి అతను కూడా టికెట్కి అప్లై చేసేయంట. అతను ఏ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చూడలేదు. అతను ఏ రోజు ఒక కార్యక్రమానికి కానీ ఒక చోట కానీ అతను వచ్చిన పాపం లేదు. అతను కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ అమ్మేసుకోలేదు. ఇవన్నీ చెప్తుంటే ఇది చాలా దుర్మార్గంగా తయారైంది. వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. మేము చాలా పక్కాగా ఎక్కడా కూడా దేన్ని నీతి తప్పకుండా చాలా పక్కాగా మేము టికెట్లు ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద నేను ఖచ్చితంగా వాళ్ళని డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిళ గారు కూడా డిసిప్లినరీ యాక్షన్కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు మాకు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ముసిన రామకృష్ణారావు అన్న వ్యక్తి అతను గతం 2019లో కొత్తపేట నియోజకవర్గంలో అతనికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అతనికి ఇవ్వలేదు. అతనికి ఏపీసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అతను కూడా కొంతమందిని ప్రోత్సహించి అతను సీనియర్స్గా అన్యాయం చేశారు, జూనియర్స్కి ఇచ్చేశారు, ఇలాగ రకరకాల మాటలు మాట్లాడుతూ అతను అమలాపురానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కొత్తపేటలో ఇవ్వడం జరిగింది. కొత్తపేటలో ఏ రోజు కూడా అతను కార్యక్రమాలు దేనికి వెళ్ళలేదు. వెళ్లకుండా అక్కడ పార్టీని జీరో చేశాడు. జీరో చేస్తే మళ్ళీ నేను వచ్చిన కాడి నుంచి అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి గట్టి ప్రయత్నం చేశాం. కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఇది. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తానన్నవాడిని తీసుకుంటాం, పని చేయనన్నవాడిని దూరంగా పెడతాం. అందులో ఎక్కడ ఇదేమి లేదు. వీళ్ళ ఊరికి అపోహలు పడిపోయి చేతులు మారిపోయి అని చెప్పడం అవివేకం, వాళ్ళ చేతకానితనం. మీకేమన్నా దమ్ముంటే మీరు ఎక్కడన్నా డబ్బులు కానీ ఈ టీం ఎవరైనా కానీ పుచ్చుకున్నారని నిరూపించగలిగితే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పేసి ఒక సందర్భంగా నేను సవాల్ చేస్తున్నాను. మీకు దమ్ముంటే నిరూపించండి. ఎవరి దగ్గర ఎప్పుడు కూడా తీసుకునే మనస్తత్వం కాదు. నేను దాదాపు 10 నెలల నుంచి జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యతలు వహించినప్పటి నుంచి ఒక్కరి దగ్గర ఒక వాటర్ బాటిల్ కూడా పుచ్చుకోలేదు. నేను అంత స్వచ్ఛందంగా అంత ఏంటంటే ట్రాన్స్పరెంట్గా నడుస్తున్నాను నేను.
అటువంటి నా మీద కూడా కామెంట్ చేయడం అన్నది చాలా అవివేకం అని తెలియజేస్తూ, ఎప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు కానీ సరిగ్గా ప్రవర్తన చేసుకోకపోతే మాత్రం మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.